ఆ ఫ్యాన్ కట్టమని. హిందూ మత ప్రచారకులు అదేవిధంగా హిందూయిజం అనేది ఒక మతం కాదు, హిందువులందరూ మానవులకి ఇదొక ఇజం అని నిరూపిస్తూ వివాదమైన మనకు విరోధులైనా కూడా హిందూ మతాన్ని తనదైన శైలిలో ప్రచారం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. మరెవరో కాదు, గురువు గారు రాధా మనోహర్ దాస్ గారు. మరి ఎన్ని ఇంటర్వ్యూలు చూసినా మనకి వివాదాస్పదంగానే కనిపించినా అందులో ఉన్న నిగూఢార్థం అర్థం చేసుకునే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మరి ఈరోజు మరికొన్ని మన ధర్మ సందేహాల్ని గురువుగారిని అడిగి నివృత్తి చేసుకుందాం. నమస్కారం అండి. హరే కృష్ణమ్మ మహాలక్ష్మి. గురుగారు, కృష్ణాష్టమి సందర్భంగా మనం కృష్ణుడి అష్టమికి సంబంధించి ఇలా రెండు రోజులు వస్తూ ఉంటాయి కదా, ఎందుకని ఇంత మనకి అవతలి వాళ్ళు మనల్ని కమెంట్ చేయడానికి ఒక మతం వాళ్ళు రెండు రోజులు అంటే మీ పండగలకి మీకే ఒక క్లారిటీ ఉండదు అనేంతలాగా మనం ఎందుకు ఇస్తున్నాము? అంటే ఎలా చేసుకోవాలి ఈ పండుగలు మనం? కాదు మొట్టమొదటి విషయం, ఏ మతం వాడు మన కామెంట్ చేయడానికి అర్హుడు కాదు. ఫస్ట్ విషయం. ఎందుకని? మన క్వశ్చన్ అడగడానికి కూడా ఎవరికి హక్కు లేదు. ఎందుకని? మనం ఎవరిని అడుక్కోం కాబట్టి. మన కామెంట్ చేయడానికి ఎవరికీ హక్కు లేదు. రెండు రీజన్ చెప్పాను. ఒకటి, మనం ఎవడు చెడుకోరం, ఎవరిని అడుక్కోం. ఇప్పుడు నువ్వు చెప్పిన కామెంట్ చేసే వాళ్ళు అన్నారే, వాళ్ళు కూడా మనకు పుట్టిన వాళ్ళు, అంటే ఇక్కడ వాళ్ళకి పుట్టిన వాళ్ళే కాబట్టి ఇంట్లో వాడు ఇంట్లోని కామెంట్ చేయకూడదుగా, అది కామెడీ అయిపోద్ది కదా. ఉదాహరణకి కృష్ణాష్టమి మేము 26 చేస్తున్నాం, కొందరు 27 చేయొచ్చు. దీన్ని తగులు మిగులు అంటారు. మనకి చంద్రమానం, సౌరమానం, బృహస్పతిమానం ఇలా ఉన్నాయి. ఏకాదశి కూడా తగులు మిగులు వస్తుంది. వైష్ణవ ఏకాదశి, స్మార్త ఏకాదశి, అది వాళ్ళ సాంప్రదాయాలను బట్టి ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు ఎవడైతే కామెడీ చేసాడో వాడు కూడా ప్రొటెస్టెంట్కి, క్యాథలిక్కి, వాడు అసిస్టెంట్కి పడదాం. అలాగే ఇంకో దాంట్లో షియాలకు, సున్నీలకి పడదాం. కాబట్టి ప్రపంచంలో విభిన్న శాఖలు, విభిన్న సాంప్రదాయాలు ఉంటాయి. మాదొకటే కరెక్టు అనేటువంటి ఈ మూఢ మతాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో, వాళ్ళంతా ఇక్కడ వాళ్ళకి పుట్టిన వాళ్ళే. కాబట్టి అసలు మన కామెంట్ చేయడానికి, క్వశ్చన్ చేయడానికి ఎవరికీ హక్కు లేదు. మరి నువ్వు చేయొచ్చా రాధా మనోహర్? నేను చేస్తా. ఎందుకు చేస్తా అంటే, నువ్వు మా దగ్గరికి వచ్చి అడుక్కుంటున్నావు కాబట్టి. ఇప్పుడు ఎవడో బొట్టట్టుకుని ఆ బొట్ట నిండా సామాన్లు పెట్టుకుని, సార్ అమ్మగారు తీసుకోండి అని మీ ఇంటికి వచ్చాడు. ఏ ప్లాస్టిక్ ఐటమ్స్ నీకు ఇంట్లో కావాలనుకో, ఏదన్నా ఎంత బాబు అంటావు. వాడు 500 చెప్తాడు, నువ్వు 200 దగ్గర మొదలు పెడతావు, ఏదో చేస్తావు. బేరం ఎందుకు ఆడుతున్నావు? ఆడు మన ఇంటికి వచ్చాడు కాబట్టి. నువ్వు విజేతలో ఆడతావా, రిలయన్స్లో ఆడతావా? ఎందుకు ఆడవు? ఫిక్స్డ్. మనం కూడా అంతే. అదే అమ్మ. నెక్స్ట్ గురుగారు, మనకి ద్వారకా నగరం నిజంగానే ఉందనడానికి నిదర్శనం ఏంటి? బోల్డు. మొన్న కూడా ప్రధానమంత్రి గారు వెళ్ళి ఆర్కియాలజీ ప్రకారంగా లోపల ఆ నిదర్శనం కనబడుతుంది కదమ్మా. ఏఎస్ రావు గారని ఒక సైంటిస్టు, అప్పుడు ఉండేటువంటి పనికిమాలిన ప్రభుత్వం ఒకటి ఉండేది అప్పట్లో, అది విదేశీ బార్ అండ్ రెస్టారెంట్కి సంబంధించిన ప్రభుత్వం. వాళ్ళని అడిగితే కూడా ఎవరు సపోర్ట్ చేయలేదు. ఆయనే వాళ్ళని వీళ్ళని బతిమాలి ఆ పరిశోధన చేసి మహాభారతంలో చెప్పిన ద్వారకా నగరం ఇక్కడ ఉంది, అది సముద్రంలో మునిగిపోయింది, అది కనిపెట్టారు. నీకు అంతకంటే రుజువు ఏమిటి? అసలు ఇన్ని రకాల మతాలు అనేవి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి? వచ్చినవన్నీ కూడా ఇంటర్నల్గా ఇన్ని ఎందుకు? ఈ మతం మార్పిడి అనేది దేశానికి మంచా చెడా? మతాలు ఎక్కడి నుంచి వస్తారా? మతిలోంచి వస్తాయి. ఉదాహరణకి నువ్వు వంట చేస్తావుగా, అన్నం దేంట్లో వండుతావమ్మా? కుక్కరా, గిన్నె? కుక్కర కూడు తినవు, కుక్కర కూడు తినకూడదు. కుక్కర కూడు ఒకటే. అది మోసం, చీటింగ్ కదా. అది ఉడకదు, ఉడికినట్టు బ్రహ్మింపజేస్తుంది. మరి నాకు తెలిసిన ఇక్కడ ఒక అక్క ఉన్నారు. ఆవిడ ఇప్పుడు కూడా ఈ హైదరాబాద్లో కొండలోనే వంట చేస్తారు. ఆవిడ పల్లె నుంచి వచ్చారు. ఆ కొండ ఆరోగ్యం కాబట్టి. అవునా? వాళ్ళు ఆ విజ్ఞానాన్ని కలిగి ఉన్నారు కాబట్టి కొండలో వండుకుంటున్నారు. తొందరగా వెళ్ళాలి, బియ్యం గడుగు పెడే అని గవ కుక్కర్లో తినేసి. కుక్కర్ ఏం చేస్తుందండి? దాని పేరేంటి? ప్రెషర్ కుక్కర్. అంటే ఏంటి? ఏముంటుంది? బలవంతంగా ఉడికించడం.
అది నువ్వు బలవంతంగా లోపలికి వెళ్తే అది బలవంతంగా లోపలికి వెళ్ళి ఉడికి నువ్వు బలవంతంగా తొందరగా వెళ్ళిపోతావు. ఫాస్ట్ ఫుడ్ అని బయట బోర్డు ఉంటుందా? ఫాస్ట్ ఫుడ్ తిన్న వాళ్ళంతా ఫాస్ట్గా వెళ్ళిపోతారు. ఎందుకని అది ఫాస్ట్ ఫుడ్డే కాదు, వేస్ట్ ఫుడ్ కూడా కాబట్టి. అవునా? నీకు ఉదాహరణ చెప్తున్నా. అలాగా ఇప్పుడు మీరు తినమన్నా ఏ ఫుడ్ కుక్కుడు ఫుడ్ తిన్నాం, మహా తింటే పండ్లు తింటా. ఎందుకని? నేను రేపు పొద్దున్న లేవాలి కాబట్టి. నాకు భయం ఉంది. నా భయం ఏమిటి? నేను భగవంతుణ్ణి చేరుకోవాలి, భగవంతుణ్ణి పూజ చేయాలి. మరి ఇప్పుడు జొమాటోలో టమాటో బాత్ ఆర్డర్ ఇచ్చి, కేఎఫ్సీ ఆర్డర్ ఇచ్చి, రాత్రి 1 గంటకి తిని నైట్ ఏంటి దాని పేరు ఏంటని ఈట్ స్ట్రీట్ అని పెట్టి నువ్వు అసలు నడిచి వెళ్ళలేవు. యూ కాంట్ వాక్. కారులో వెళ్తేనే మేము బిత్తరపోయాం. ఆ పక్కన కొండ బిర్యానీ, ఈ పక్కన ఇది పెండాకుడి బిర్యానీ, ఆ వాసన అర్థం తీసామంటే నాశనం అయిపోతుంది. సో ఇవన్నీ రాత్రిపూట తింటారు. రాత్రి తినడం తప్పు, మళ్ళీ రాత్రి తినడం అది జంతువుల్ని తినడం అంటే రాక్షస. నేను ఎందుకు చెప్తున్నా అంటే అది తినాలని వాడికి ఎందుకు అనిపించింది? వాడి మతిని బట్టే తింటున్నాడు. అవునా? అలా మతాలు ఎక్కడి నుంచి పుట్టినాయి? మతిలోంచి పుట్టినాయి. మరి మనది మతం కాదు, మన ధర్మం. ధర్మం అంటే ఏమిటిరా? ధార ఇది ధర్మ, ధరించబడింది. ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ధర్మస్య ప్రభురచ్యుత. ఈ ధర్మానికి ప్రభువు ఎవరు? అచ్యుతుడు. అన్నమయ్య ఏమన్నాడు? అచ్యుతుడితడే ఆది అనంత్యము, అచ్యుతుడే అశూరాంతకుడు, అచ్యుతుడిదే వెంకటాగిరిపై, అచ్యుత అచ్యుత శరణన ఓ మనస, అచ్యుత అచ్యుత శరణన ఓ మనస, భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువ ఓ మనస. కాబట్టి ఈ రకరకాల మతుల్లోంచి ఈ మతాల పుట్టి, ఈ మతాల్లో మన దేశంలో షణ్మతములు అంటారు. అంటే ఏమిటమ్మా? 6. ఏమిటవి? శైవం, వైష్ణవం, శాక్తేయం, గాణాపత్యం, సౌరం, కౌమారం. అంటే సూర్య ఆరాధన, కుమారస్వామి ఆరాధన, విష్ణు ఆరాధన, శివ ఆరాధన, శక్తి ఆరాధన, గణపతి ఆరాధన. ఇక్కడ అందరూ ఉన్నారు. విష్ణువు, గణపతి, శక్తి, శివుడు, సుబ్రహ్మణ్యుడు, అమ్మవారు అందరూ. ఎందుకు ఇన్ని? ఒకటి చాలదా? కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క భావన ఉంటుంది. మనం భగవంతుని చేరుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయని మనకు ఉపనిషత్తులు చెప్తున్నాయి. కాబట్టి మనం వ్యక్తుల యొక్క అభిరుచికి ఫ్రీడమ్ ఇస్తాం. అది ఈ మూఢ ఎడహారి మతాలు ఏమంటాయంటే, నేనొక్కనే నమ్మేవా సరే, లేకపోతే ఉరే. అదేంటి? బెదిరింపు. వాటిని నమ్మాలో లేదో ఎవడిష్టం? నువ్వు రిలయన్స్కో లేకపోతే డీమార్ట్కో వెళ్తే ఏం కొనాలో నీ ఇష్టమా వాళ్ళ ఇష్టమా? అమ్మా నీ ఇష్టమా వాళ్ళ ఇష్టమా? నా ఇష్టమే. కొనాల్సిందే వచ్చినందుకు అంటే ఎలా ఉంటుంది అంటారు? సో అవి పాషండ మతములు అంటారు. మనవి వైదిక మతములు, మనది ధర్మము. ఇప్పుడు ఈ దేశంలో ఎవరు క్రైస్తవులు లేరు, డిక్లేర్డ్. ఈ దేశంలో ముస్లిమ్స్ ఎవరు లేరు. అలా అంటారేంటి? ఉన్నారుగా అంటారేమో. వాళ్ళందరూ మూలాలేవి? వాళ్ళందరూ మూలాలేవి? భారతదేశం అంటారా? ఇప్పుడు మీరు ఓవైసీ డిఎన్ఏ తీసుకున్నా, రాధామనోహర్ దాస్ డిఎన్ఏ తీసుకున్నా, ఒక ఇమాన్యుయల్ డిఎన్ఏ తీసుకున్నా, అంతా సేమే ఉంటాయి. ఎందుకని? మనంతా ఇక్కడ వాళ్ళం కదా. మీకు తెలుసా, ఇక్కడ ముస్లిమ్స్ని అరబ్ వాళ్ళు పెళ్లి చేసుకోరు. ఎందుకని? వాళ్ళ దృష్టిలో వాళ్ళే ఒరిజినల్ ముస్లిమ్స్. వాళ్ళకి తెలుసు వీళ్ళంతా కన్వర్టెడ్ అని. హిందుస్థానికే ముస్లిమ్స్ అంట, లేదా హిందుస్థానీస్ అంతా మన వాళ్ళే. ఇప్పుడు మీరు ఏదో కారులో వచ్చి ఉంటారు కదా, ఏం కారు అది? హోండా సిటీ ఏదో స్విఫ్ట్ కారు. దాని మీద వాడు ఏం చేస్తాడంటే ఆడి అని రాశాడు. అయిపోయిందా? పెయింట్ తెచ్చి వేసాడు, అయిపోద్ది. అవతగా
ఆ? దేని బ్రాండ్ దానికే. నీ ఒరిజినల్ ఎవరు? అంతే. జేమ్స్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదరు జైపాల్, జైపాల్ ఫాదరు జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. మూలం ఏదమ్మా? అది తల్లి. నాన్న ఒక్కసారి బ్రేక్ ఇవ్వండి, ఫోన్ చేయి వాడికి. 1 hour అయింది. చూడండి ఒకసారి. బ్రేక్. గురుగారు, ఈ మధ్య కాలంలో మిమ్మల్ని టీటీడీ బోర్డు మెంబర్గా నియమించాలనే ఒక వార్త వస్తుంది. అందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? రకరకాల పోస్టులు పెడుతుంటారు వాళ్ళ వాళ్ళ అభిమానం కొద్దీ, రకరకాల తిట్లు తిడతారు వాళ్ళకున్న భావనను బట్టి. మరి నేను వేటిని స్వీకరించను, ఎందుకంటే నేను ధర్మం కోసం జీవిస్తాను కాబట్టి. ఇప్పుడు ఆ బోర్డు మెంబరు అవన్నీ ఎవరి చేతుల్లో ఉన్నాయి? కదా, చిత్తూరు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. అవునా? చిత్తూరు వాళ్ళు ఎవరెవరు? వెంకటేశ్వర చిత్తూరు, సీఎం చిత్తూరు, కాబోయే చైర్మన్ చిత్తూరు. సో చిత్తూరు వారి చిత్తం. అందుకే అన్నమయ్య ఏమంటాడు చెప్పు? ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను, నీ చిత్తంబికను. అమ్మా నెక్స్ట్. గురుగారు, అంటే ఏదైనా మతం పేరుతో కానీ ఇంకేదైనా పేరుతో కానీ జబ్బులు తగ్గించవచ్చు అంటారు? అబ్బో, నీకు తెలీదా? ఏమ్మా అసలు హైదరాబాద్లో ఉన్నావు, నువ్వు అడవిలో ఉన్నావా? కలవరి టెంపుల్కి వెళ్ళు, ఆయిల్ ఇస్తారు, మళ్ళీ కచీఫ్లు. ఏంట నువ్వు బలేదాని అమ్మా. ప్రవీణ్ బెల్లంపల్లి, అతనైతే విరిగిన ఎముకను కూడా బాగు చేస్తాడు. అలా ఇంకో పొట్టోడు ఉంటాడు, ఏం పేరు అబ్బా, శ్యామ్ కిషోర్. అతనైతే అసలు మీ వీళ్ళిద్దరికంటే గొప్పవాడు. అతను వీడియో కాల్లో బాగు చేస్తాడు. తెలుసా మీకు? వీడియో కాల్లో ఎవరన్నా బాగు చేయగలరా? 40 ఏళ్ళ నుంచి చెవులు వినపట్టలేదు ఒక ఆవిడకి. వీడియో కాల్లో బ్లాక్ చున్నీ అమ్మాయి చూడు, అన్నమ్మ గారి చెవి దగ్గర రెండు చెవులు మూసాయి, మూసేశాక ఇప్పుడు ఈ పొట్టుడు ఇలా తిరుగుతూ యా ఏది చెప్తాడు, శరభ ఏది చెప్తాడు, వినపడుతుందా దేవుని నామని అరుస్తాడు, చేతులు తీసేయి వినపడుతుంది యా అంటే. అసలు ఏంటి వాళ్ళు ఏమైపోవాలి అంటే, వినేవాడు గొర్రె అయితే చెప్పేవాడు పాస్టర్ అని సామెత. కాబట్టి జబ్బులు తగ్గడం ఎవరికి తగ్గుతాయంటే గొర్రెలకు తగ్గుతాయి. ఇప్పుడు హైయెస్ట్ కాదు గురుగారు, ఎందుకు క్రైస్తవులందరినీ మీరు గొర్రెలని ఎందుకంటారు? చిచ్చి ఎంత దారుణం. నువ్వు అసలు ఏం అమ్మ, ఇప్పుడు నిన్ను యాంకర్ అని పిలవచ్చా పిలవకూడదా? పిలవాలి, నా ప్రొఫెషన్ అది. అతను కెమెరామ్యానేగా అనొచ్చుగా. హట్ అయిపోతే ఎలా మీరు? యు ఆర్ ఏ యాంకర్, ఈజ్ ఏ కెమెరామ్యాన్. If I address you as a anchor and cameraman, why you are hurt? They claim themselves as a gorrel. If I call gorrel, నీ వాదన ఏమన్నా బాగుందా చెప్పు. నన్ను యాంకర్ అంటున్నారు అని మొహం మార్చుకుంటే ఎలా? నువ్వు యాంకర్వే, వాళ్ళు గొర్రెలే. గొర్రె ఈజ్ కాల్డ్ గొర్రె. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? దే క్లైమ్ దెమ్సెల్ఫ్ యాజ్ ఎ గొర్రె 100 times మోర్ దెన్ ఇన్ దేర్ బుక్. అమ్మా, బట్ గొర్రె ఈజ్ కాల్డ్ గొర్రె, నాట్ బికాజ్ ఆఫ్ మీ. గొర్రె ఈజ్ కాల్డ్ గొర్రె బికాజ్ ఆఫ్ దేర్ బుక్. అదనమాట. భారతదేశం అంటేనే మనకి సర్వమత సమ్మేళనం అంటారు కదా, అంటే మీకు ఏ కోసానా కూడా భయం అని కానీ ఇలాంటి జోకులు వేసినప్పుడే మీకేమి అనిపించదా? కదా, ఇలా జోక్స్ వేస్తే ఇరిటేట్ అనిపిస్తుంది కదా. సర్వమత సమ్మేళనం, లేకపోతేనేమో పలావ్ వండుతాను, అందులో అన్ని కూరగాయలు వేస్తాను, అవి చెప్పకూడదు. ఎందుకంటే ఇది భా అంటే అర్థం తెలుసా? ఇప్పుడు కొన్ని గొర్రెలు ఉన్నాయి, గొర్రె అంటే బుర్రలేనిదని అర్థం, యాంకర్ అంటే ఇంటర్వ్యూ చేయనిది అని అర్థం. అలాగా గొర్రెలు అంటే బుర్రలేనిది అని అర్థం. నేను భారతీయ క్రైస్తవుని అంటాడు. భా అంటే అర్థం తెలుసా వీడికి? ఇప్పుడు ఇక్కడ ఎవరికైనా తెలుసా భా అంటే అర్థం? భా జ్ఞానము. భారతి అంటే ఎవరు? సరస్వతీదేవి. వీడు భారతీయ క్రైస్తవుడు ఎవరితో? గొర్రె, ఓన్లీ గొర్రె అంతే. భారతీయుడు అంటేనే జ్ఞానం కలిగిన వాడు. జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా ఎండిపోయిన శవాన్ని పూజ చేస్తాడా? పడుకోబెట్టిన శవాన్ని పూజ చేస్తాడా? ఇప్పుడు గుడి ఎలా ఉందండి? లైవ్. గుడిలో లైవ్ ఉంటుంది. ఆ పువ్వులు వేసాం, ప్రకృతి. తులసి ప్రకృతి, నీళ్ళు ప్రకృతి,
దీపం ప్రకృతి. మీరు కావాలంటే ఎడారి మతాల దగ్గరికి వెళ్ళండి, ఎడారిలో వాటర్ ఉండదు, వాళ్ళ మతాల్లో మ్యాటర్ ఉండదు. ఇప్పుడు మీరు ఇందాక ఏదో రోగాలు తగ్గుతాయా అన్నారు కదమ్మా, ప్రార్థన చేస్తే, లేకపోతే నెత్తిన కొట్టేస్తే, లేకపోతే ఆయిల్ జల్లితే. ఇలా రోగాలు తగ్గించగలిగే పవర్ ఉన్నటువంటి ఈ సోకాల్డ్ పాస్టర్లు కలజోడు లేకపోతే వాళ్ళ పనికి మన బుక్ చదవలేదు. వీళ్ళకి ఇంత పవర్ ఉంది కదమ్మా. ఇప్పుడు ఎప్పుడైనా ఎముక ఇరిగిపోయింది అనుకోండి, ఎక్కడికి వెళ్ళాలి మనం? డాక్టర్ దగ్గరికి. ఆ డాక్టర్ని ఏమంటారు? ఆర్థో స్పెషల్ కదా, ఆర్థోపెడిక్ అంటారు కదా. అంటే ఎముకల డాక్టర్ అతను. ఈడు అంత పొడుగున్నాడు, మా హేమంత్ కంటే పొడుగున్నాడు. వాడు వచ్చి, సార్ మాది తూర్పుగోదావరి అండి, నేను మేడ నుంచి పడిపోయి 2 అంతస్తుల నుంచి పడిపోయాడంట. పడిపోతే ఎముకలు ఏదో నవ్వుతున్నాడు ఇది, నవ్వకరా. ఫట్మని ఇరిగిపోయినంట. ఎలా ఇరిగిపోయినాయి? ఫట్మని ఇరిగిపోయినంట. ఇరిగిపోతే వీడి దగ్గరికి వచ్చా, ఎలా అసలు ఇక్కడ ఎముకలు ఇరిగిపోతే, సరే వీడు వచ్చాడు. సరే వచ్చిన తర్వాత రాత్రి ఏమైంది? రాత్రి ప్రార్థన చేశారట. ప్రార్థన చేస్తే అవి అతుక్కుపోయినాయంటమ్మా. ఇది ఎముకలు అరిగిపోతే అతుక్కుపోయినాయంట. ప్రార్థన చేస్తే ఇప్పుడు నీకు పరిగెత్తాలని ఉందా అంటాడు వీడు. ఎవడు? మన బెల్లంపల్లి. పరిగెత్తాలని ఉందా అంటాడు. అవును సార్ పరిగెత్తాలని ఉన్నాడు. ఈ ర్యాంప్ గడికి ర్యాంప్ అక్కడ అది పరిగెడతాడు. ఆ పరిగెడితే వెనకాల సాంగ్ ఏంటి? కొండవాళ్ళ సార్ సాంగ్ ఏంటి తెలుసా? రే కుప్పం, ఆ సాంగ్ ఏంటి నాన్న? చెరుకు తోటలో చేటడ బియ్యం దువ్విచ్చి దువ్విచ్చి దువ్విచ్చి. కాదు మా వద్దులేం సార్ లేప్ప. కాదు నాన్న, ఎముకలు ఇరిగిపోతే వీడు ప్రార్థన చేస్తే అతుక్కుపోతాయా? కిడ్నీలు బాగుపోతాయి, కిడ్నీ నుంచి రాళ్ళు బయటకు వచ్చేస్తాయా? కాబట్టి మూర్ఖుల అజ్ఞానుల బుద్ధిహీనుల మతమే నువ్వు చెప్పిన మతం, గొర్రెల మతం. కాబట్టి ఈ భారతదేశం జ్ఞానభూమి, కర్మభూమి, పుణ్యభూమి. సెన్సు లాజిక్కు ప్రతి దాంట్లోనూ వెతికి పరిశీలన చేసే భూమి. అందుకని ఎండిపోయిన శవాన్ని అమ్ముకో, నీకున్న ఎకరం అమ్ముకో, అది కాదు. కాబట్టి మీకేమన్నా అలాంటి జోక్స్ వేయాలంటే నా దగ్గర వేయకండి. అన్ని మతాలు ఒకటే అని చస్తే ఒప్పుకో, మీరు నిరూపిస్తే మాత్రం 10 లక్షలు ఇస్తాం. గురుగారు, మనకి మామూలుగా హిందూ మతానికి ఉన్న యువకుల్లో ముస్లిం మత యువకులకి ఉన్న తేడా ఏంటి? ఎందుకంటే రీసెంట్గా ఒక వీడియోలో ఒక ముస్లిం మత పెద్ద స్వయాన అసలు మనం చదివే ఈ నమాజ్కి సంబంధించి కూడా ఈశ్వర ప్రార్థన అది అని చాలా డీటెయిల్గా చెప్పారు. ఆయన అద్భుతంగా చెప్పారు. నమః ఎక్కడి నుంచి వస్తుంది? నమః అంటే అర్థం ఏంటమ్మా? నమస్కారం కదరా. ఇప్పుడు ఇక్కడ నేను గుళ్ళోకి వచ్చాను, మీరు చూశారు. రాముల వారికి ఏం చేశాను? సాష్టాంగం. శివుడికి, హనుమంతుడికి సాష్టాంగం చేశానా? నమః. కృష్ణుడు ఏం చెప్పాడు? మన్మనాభవమద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్య సత్యంతే. ఇలా ప్రణామం చేయమని కృష్ణుడు చెప్పాడు. సో వీళ్ళు నమాజ్ చేస్తూ వంగి దండం పెడుతున్నారు. అయితే వీళ్ళు అక్కడ ఒకచోటే దేవుడు ఉన్నాడని, దాని ఒకే పేరుందని వాళ్ళు భావిస్తున్నారు. కానీ మనకి వేదం ఉపనిషత్తు ఏం చెప్తుంది? దేవుడు ఉన్నమాట నిజం అని చాలా పేర్లు ఉన్నాయంటుంది. కొన్ని కోట్ల మంది చావుకు కారణం ఏమిటంటే మూఢత్వం. ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువుల్ని ఇవాళ కూడా తరిమి చంపేస్తున్నారు. ఇప్పుడు ఇతను మనిషే, అతను మనిషే, అతంది ఇతంది ఒకే డిఎన్ఏ. గాడ్ అనేవాడు కదా ఇద్దరిని పుట్టించాడు. ఇప్పుడు నేను చెప్పిన పేరు కలిగిన గాడ్డో, నువ్వు చెప్పిన పేరు కలిగిన గాడ్డే కదా. సేమ్ గాడ్ క్రియేటెడ్ ఆల్ పీపుల్ కదా. సో వాడు నీకు శత్రువు ఎలా అయ్యాడు? అంటే నీ పర్సెప్షన్లో ఏదో తేడా ఉంది, నీ బుక్లో ఏదో తేడా ఉంది, నీ లుక్లో తేడా ఉంది. అవునా? భగవద్గీత చదవలేదు కదా వాళ్ళు. భగవద్గీతలో ఏం చెప్పారు? మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. వాళ్ళంతా నా అంశలు. కృష్ణుడు చెప్తున్నాడు, ఈ భూమి మీద ప్రతి ప్రాణి, ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఈ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మీ. ఎవరు చెప్పారు? కృష్ణుడు చెప్పాడు. అది భగవద్గీత నాలెడ్జ్. అకార్డింగ్ టు ఖురాన్ నువ్వెవరు? వీడెవరు? నేనెవరు? కాఫీర్, సాతాన్ కా బచ్చా. అకార్డింగ్ టు బైబిల్ నువ్వెవరు? అవిశ్వాసి. కాబట్టి భూమికి ఏ బుక్ అవసరం అంటారు? ఆలోచించాను. ఇంకోటి, ఇదిగో ఇది మక్కాలో ఉండి వాళ్ళు మొక్కేది, మొక్కుతున్నారుగా.
నిజమో కాదో ఎవరన్నా చెప్పండి. ఓకే, ఈ లోపల ఈ 3 స్తంభాలు ఉంటాయి. ఓ ముస్లిమే నాకు పంపించారు. ఈ 3 స్తంభాలు దేనికి ప్రతీక అంటే బ్రహ్మ, విష్ణు, శివ. నేను చెప్పలే, ఆయన చెప్పాడు, ముస్లిం చెప్పాడు. ఇక 3 స్తంభాలు చాలా పెద్దవి, వాటి బంగారు తొడుగులు ఉంటాయి. మనకి శివుడి పానవట్టం ఉంటుంది కదా, అలా మక్కాలో బయట అలా ఉంటుంది. అది బంగారంతో చేసింది. బంగారంతో ఎందుకు చేస్తానంటే అది పాడైపోకుండా ఉండటానికి. ఈ మక్కాలో ఉండేవి, నేను చెప్పలేదు, అర్థమైందా? సో వాళ్ళు అక్కడ చుట్టూ తిరుగుతారు, ప్రదక్షిణ చేస్తారు. ప్రదక్షిణ అనేది మనం చేస్తాం అనుకుంటున్నారు, వాళ్ళు కూడా చేస్తారు. అలా మనం గుండు కొట్టుకుంటాం, వాళ్ళు గుండు కొట్టుకుంటారు, వాళ్ళు తెల్లబట్టలు కట్టుకుంటారు. ఇవన్నీ ఎక్కడా మక్కాలో. అంటే వాళ్ళంతా ఎవరు? మనోళ్ళే. మక్కేశ్వర్ భగవాన్కి హర హర మహాదేవ్ శంభో శంకర. బ్రేక్. దరిద్రం అదేంటి అలా అన్నారు అనుకుంటాం. మత మార్పిడికి ప్రయత్నించే వాళ్ళంతా నిజంగా మనల్ని మార్చాలని ప్రయత్నిస్తున్నారా, లేదంటే మన సాంప్రదాయాలు ఎందుకు ఫాలో అవుతున్నారు? ఈ మధ్య కాలంలో కొంచెం ఏదో కామెడీగా అనిపిస్తున్నా చర్చిలో ధ్వజస్తంభాలు పెట్టడాలు, అసలు నార్మల్గానే వాళ్ళు విగ్రహారాధన అనేది అసలు పూర్తిగా విరుద్ధం అని చెప్తూ ఉంటారు. మరి ఈ సాంప్రదాయాలన్నీ ఎందుకు? అంటే హిందువుల్ని ఫాలో అవుతున్నారా, మనల్ని మార్చే క్రమంలో వాళ్ళు మారిపోతున్నారా? ఇందులో మతము అంటే మతిలోంచి వచ్చింది కదా, ఇంటెన్షన్ అని ఒకటి ఉంటుంది. ఆ ఇంటెన్షన్ చూడాలి. ఉదాహరణకి నేను ఇప్పుడు మీతో చెప్పాను, నేను రాత్రిపూట వండిన ఆహారం తినను అని చెప్పాను మీతో. మీరు అలా వెళ్ళి ఏదో మర్చిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చారు, ఇక్కడ కూర్చొని తినేస్తున్నాను అనుకోండి, మీరు కొంచెం ఇదేంటి ఇలా చెప్పారు అనుకుంటారు కదా. మాకు కాఫీ టీ నిషేధం, ఎక్కడైనా తాగేసాను కాఫీ టీ, ఏంటి అనుకుంటారు కదా. వాళ్ళు విగ్రహారాధన వ్యతిరేకం, అది వాళ్ళ బుక్కే, అందులో రాసుంది. నరకానికి ఎవరు వెళ్తారు అని అడగండి, గూగుల్ తల్లిని అడగండి, పోనీ అకార్డింగ్ టు బైబిల్ హూ విల్ గో టు హెల్ అని అడగండి. వాళ్ళు నరకంకి వెళ్తారు పలానా వాళ్ళు అని చెప్తారు కదా విగ్రహారాధన చేయడం వల్ల. హూ ఈజ్ గోయింగ్ టు హెల్ అకార్డింగ్ టు ద బైబిల్? దోస్ హూ కమిట్ అట్రాసిటీస్. చదువమ్మా ఇది కింద చూడు. Those who commit atrocities internationally, inflict harm on others and spread corruption on earth will dwell in hell. బైబిల్ అని ఉందా పైన? బైబిల్ అనే చూడు పైన ఉంది, ఫస్ట్ది బైబిల్. According to the Bible, some people who go to hell include unbelievers. ఇప్పుడు చదువు ఇది unbelievers అంటే ఎవరు? అమ్మా అన్బిలీవర్స్ అంటే ఎవరమ్మా తెలుగులో? అకార్డింగ్ నమ్మకం లేని వాళ్ళు, అవిశ్వాసులు. ఇప్పుడు నాకు తెలియక అడుగుతానమ్మా, నాకు తెలియక అడుగుతున్నాను. ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ అడిగారమ్మా, ఎవరు అడిగారు నన్ను ఫోన్ చేసి? ఇప్పుడు ఇవ్వడం అన్న చెప్పించేస్తావు నువ్వు, నాకు టైం లేదు ఇవ్వను, అసలు ఇవ్వనయ్యా మీకు ఈ ట్రిప్ కాదు ఏ ట్రిప్ ఇవ్వను. సో వాట్, నాకు హక్కు లేదా? నాకు హక్కు లేదా అండి? వీడు అడగగానే ఇచ్చేయాలా? వీడు చెప్పగా నేను నమ్మేయాలా? అంటే ఎంత పనికిమాలిన పుస్తకం అని చెప్పడానికి ఫస్ట్ డైలాగ్. నెక్స్ట్ లాక్ పడిపోయింది గురుగారు. నేను ఎడారి మాత్రం ఎంత పనికిమాలిందని చెప్పడం ఒక శాంపిల్ చెప్పా. నెక్స్ట్ wicked people. The Bible says that God will punish wicked people in hellfire with coals, fire, brimstone and a burning wind. చూడండి ఆవిడ మోహన్ చూడండి ఎలా ఉంది. నేను ఒకటి వినిపిస్తాను అది అయిపోయాక. అంతే చాలుదా. wicked people, hypocrites, rich people. ఇప్పుడు మనకి మన సాంప్రదాయం ఏమిటంటే సర్వే జన అమ్మా చెప్పురా సుఖినో భవంతు. అంటే దాంట్లో మతం ఉందా? లేదండి, లేదు. కానీ ఈ పనికిమాలిన వీళ్ళ బుక్ ఎక్కితే ఎలా దిగజారుతారంటే మీరు ఒకసారి వినండి. ఒక్కొక్కసారి అంటే కనుక సాకిచ్చిన పీక్కోసేపని నాకు కూసే నిన్ను అర్థమవుతుందా? సాకిచ్చిన పోతాంటాను నేను పీక
పనికి మాలేదవా. ఏంటి చాకుచ్చుని పేక్కోసేద్దాడు. వాళ్ళదేం మతం? ప్రేమ మతం. ఎంత ప్రేమో ఇది ముష్టో పుస్తకం కోసం. తర్వాత ఎక్కడో తీసావు. నా దేవుడి జోలికి ఎవరైనా వస్తే మట్టు కొట్టుకుపోతారా మీరా? స్వచ్ఛత వల్లారా. ఇంకెక్కడో నరకం. సీమ జంగములాగా ఉన్నా నరకం గురించి చెప్తూ నువ్వు నరకంలో ఇదే అనుకుంటా. ఇప్పుడు శివాలయంలోనూ పెట్టుకో చాకిచ్చుకుని పీక్కోసేపన్నా నాకు. ఎందుకురా మీరు భోజనాలు ఇట్టిస్తానరా, చచ్చిపోయారు అని భోజనాలు ఇట్టిస్తానరా. ఒరే ఇందాక ఫోన్ చేశాను రాధా కృష్ణ మౌన కోటేష్ గారు. ఇక్కడెక్కడో ఆవిడ చెప్పించింది. ఎంత బాగా చెప్పించిందంటే నరకంలో నిన్ను వేపేస్తున్నప్పుడు నువ్వు ఆ కేకలు పెడుతున్నప్పుడు అప్పుడు నీకు తెలుస్తుందిరా. కాదు చిన్నపిల్లల గుండె మీద వేసారు భీమారాన్ని కనిపించమనండి. ఆడి జనములకే పురుగు కాదు పురుగు సావదు అన్నట్టుగానే అందులోనే సత్తాడాడు. ఆ మంటల్లోనే బాబు అమ్మోయ్ అని అక్కడే సత్తాడాడు. కొంచెం ముందుకెళ్దాం. వైజాగ్ కదయ్య గారండి అక్కడికి వచ్చి పబ్లిక్లో ఊగితే తిట్టాడు. ఆడికి పాపం ఊరుకునే పోదాం. ఇక్కడ ఎక్కడో అండి నరకం గురించి చెప్పింది. నువ్వు నరకంలో పడి నిన్ను ఫ్రై చేసేస్తారు. అప్పుడు మా దేవుడు ఎంత గొప్పడు తెలుస్తుంది, మా దేవుడు ఎంత కరుణామయుడు. ఏంటి వేపినప్పుడు అక్కడ కరుణామయుడు అయితే అసలు వేపకూడదు కాడు. అవునా? వాళ్ళ దేవుడు ఏంటి? కరుణామయుడు కదా. వాడు ఏం చేయాలి? నేను రోగుల కొరకే వచ్చిందన్నాడా రోగు? మరి ఆడు పాపుల కొరకే వచ్చిందన్నాడుగా. అంటే వాడి పార్టీలో జాయిన్ అయితేనే ఆడు మంచోడు. అవునా? రిజెక్ట్ చేస్తే కాదు. ఇప్పుడు శిశుపాలుడు కృష్ణుని ఏం చేశాడమ్మా? శిశుపాలుడు కృష్ణుని ఏం చేశాడు? తిట్టాడుగా. ఏం పొందాడు? మోక్షం. అంటే మన ధర్మంలో భగవంతుడిని తిట్టిన వాడిని కూడా మోక్షం ఇచ్చేంత దయాలు భగవంతుడు. ఇక్కడ వీడి పార్టీలో జాయిన్ అవ్వకపోతే ఫ్రై. నువ్వే చదివావుగా. అంత పనికిమాలిన బుక్ అవసరమా మనకి? నెక్స్ట్. అంటే నిజంగానే వీళ్ళు అర్థం చేసుకోవడంలో అది తప్పుందా, లేకపోతే అసలు మీరు అన్నట్టుగా అసలు ఆ మతమే తప్పని అంటారా మీరు? నువ్వే చదివావు కదరా. అవునవును. అర్థం ఏమంటే ఇప్పుడు నాకు తెలియగడుగుతాను. మాకు ఇంటర్వ్యూ ఇవ్వనాడు కుక్కే పుడతాడు, మాకు ఇంటర్వ్యూ ఇవ్వనాడు యాక్సిడెంట్లో పోతాడు అంటే అసలు మీది ఎంత గొప్ప ఛానల్ అయ్యి ఉంటుంది అంటావు? రేపు మీకు ఇంటర్వ్యూ ఇవ్వకపోతే సర్వనాశనం వాడు. అసలు వాడికో విల్లు వాడికో దిల్లు ఉండదా అని ఉదాహరణ చెప్పా. వాడు గాడ్ ఎలా అయ్యాడు? వాడు గాడ్ ఎలా అయ్యాడు? గాడ్ అంటే సర్వశక్తిమంతుడు కదా. ఇప్పుడు నువ్వు చెప్పిన ఈ సోకాళ్ళు గొర్రెలు ఉన్నాయా? ఈ గొర్రెలు చాలా గొర్రెలు టీటీడీలో పనిచేస్తున్నాయి, తిరుమలలో శ్రీశైలంలో పనిచేస్తున్నాయి. శ్రీశైలం డబ్బులు జీతం తీసుకుంటారా? తిరుమలలో తీసుకుంటారా? ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? హిందువులు హుండీలో వేస్తే వాడి సర్టిఫికెట్లు ఎవడు? హిందువే. వాడు ఇప్పుడు క్రిస్టియన్ అవుతాడా చీటర్ అవుతాడా? నువ్వు చెప్పమ్మా. సర్టిఫికెట్లో హిందూ పెట్టుకుని టీటీడీలో జాబ్ చేస్తూ చర్చికి వెళ్ళే నీచ్ కమీన్ కుక్కలో అట్టవుతుంది. నీచ్ కమీన్ కుత్తేగాడు చీటర్ అవుతాడా క్రిస్టియన్ అవుతాడా? చీటరే అవుతారు. మళ్ళీ అక్కడ డైలాగ్ ఏంటి తెలుసా? నీతిమంతులు సింహం వల్ల గర్జింతుడు డడ్డ అంటాడు. అసలు నీతి గురించి ఈ జాతి మాట్లాడచ్చంటమా? సర్టిఫికెట్లోనేమో పేరు మార్చుకోలేరు, సర్టిఫికెట్లో మతం మార్చుకోలేరు, వాళ్ళకో పేరు పెట్టలేని చవట, వాళ్ళకు కూడు కూడా పెట్టలేని పెన్నకూడు. వాడు గాడ్ ఎలా అయ్యాడు? అన్ఫిట్గాడు. ఈ అన్ఫిట్గాడు పరలోకం ఇచ్చేస్తాడు కదా. ఇప్పుడు ఆ మతమే పనికి మాలింది నేను చెప్పేది. ఎందుకని? మూడులు తయారు చేస్తుందిగా. ఒక పిల్ల చెప్పిందండి గోదావరి. ఇప్పుడు నన్ను ఇలా అంద కదా, ఈవిడ ఎవరావిడ? ఒక గోదావరి ఆవిడ. గోదావరి అంటే ఏం గుర్తొద్దమ్మా?
విశాలం. గోదావరి అంటే ప్రశాంతం. గోదావరి అంటే మర్యాద. గోదావరి అంటే అభిమానం. యాండి కాఫీలు తాగారా, టిఫిన్లు చేశారా? ఈ ప్రేమ, అభిమానం, మర్యాద అన్నీ మంట కలిపేసిన పనికి మాలిన పుస్తకం అది. మళ్ళీ డైలాగ్ ఏంటి? నిన్ను వల్ల నీ పెరుగు అని ప్రేమించు. ప్రేమ ఎక్కడుందా పిండాకుడు? నీ చెంపపై ఒక చెంపపై కొడితే ఇంకో చెంప చూపించు. ఎక్కడుందరా? అందుకే నేను కొత్త చెప్పులు కొనుక్కున్నా. దేనికని అడగవే? ఎందుకు గురుగారు? ఎవరన్నా అన్ని మతాలు సమానం అంటే వాడదామని. మహాలక్ష్మి మా చెల్లి అబద్ధం ఆడితే లొల్లి, అదన్నమాట. అడుగుదా వరవరదాస్ గారు, అసలు మనకి అసలు ఏది చెప్పినా వివాదంగానే మాట్లాడుతున్నారు. కాదురా, ఇప్పుడు సరే ఒక్క విషయం కాదు, నువ్వు సరే నువ్వు ఇలా అడ్డగోలుగా వచ్చావు కాబట్టి. మీ నాన్నగారి పేరేంటి? సత్యనారాయణ. మా నాన్నగారి పేరు కూడా అదే, మా చెల్లి తల్లి. ఇప్పుడు నేను ఎవరో ఒక ఆయన్ని అడిగానమ్మా, వాళ్ళ నాన్నగారి పేరు పిచ్చయ్య అన్నాడు. నీ ప్రాబ్లమా? లేదు, వాళ్ళ నాన్న పేరు పిచ్చయ్య, వాడి ఎవరు ప్రాబ్లం? నాకు అంతే. ఒక ఆయన వాళ్ళ నాన్న పేరు లింగయ్య, ఒక ఆయన వాళ్ళ నాన్న పేరు ఎర్రి. తెలుసా మీకు? గుంటూరు వెళ్ళారు? ఉన్నాయి. గుంటూరులో ఎర్రియా అలా ఉంటాయి, తెలుసు కదా. గుంటూరులో ఈస్ట్ గోదావరిలో కూడా ఎక్కువ కనపడుతుంటాయి. రామ్ పిచ్చయ్య పేరు తెలుసా? చాలా గొప్ప ఆయన. వాళ్ళ తాతగారు ఎక్కడో చిన్న రాముల వారి విగ్రహం దొరికితే గుంటూరులో రామనామ క్షేత్రం కట్టించారు 8 ఎకరాల్లో. చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ పెద్ద ఆయన మనవడి పేరు రామ్ పిచ్చయ్య. నీకేం ప్రాబ్లం లేదుగా? పిచ్చి, మీరు ఏ పేరు అడిగినా ఎలాంటివి చెప్తున్నారు అనకూడదుగా. అబద్ధం కాదుగా. అలాగే నేను చెప్పేది అబద్ధం కాదు. అబద్ధం కాని వివాదం ఎలా అవుతుంది? ఇప్పుడు వేప చేదుగా నుండును, ఇందులో వివాదం ఏముంది నాన్న? అంతే. అలా ఎడారి మతాలు పనికి మళ్ళీ ఇందులో వివాదం ఏముంది? నేను నిరూపిస్తున్నానుగా. నేను ఉట్టి స్టేట్మెంట్ ఇచ్చే ఊరుకోవట్లేగా. నువ్వు రుజువు గూగుల్ తల్లి చెప్పిందిగా, మరిగేటి? అప్పుడు చెప్పు. మనకి మతానికి ధర్మానికి తేడా ఏంటి గురు? మతము అంటే మతిలోంచి వచ్చింది. ఉదాహరణకి వాడికి బంగాళదుంప ఇష్టం అనుకో, ఆలుగడ్డ. ఇవాళ ఏం కూర? ఆలు ఫ్రై. ఇవాళ ఏం జ్యూసు? ఆలు జ్యూస్. ఇవాళ ఏం పాయసం? ఆలు పాయసం. ఇవాళ ఏమన్నాం? ఆలు అన్నం. ఆలు. అదేంటి? అది మతం. అలాగా వీడు ఎవరైనా ఆలుయా మొక్కలు నొప్పులు వస్తారంటే నో, నువ్వు మూర్ఖుడివి, నువ్వు మూఢుడు అంటారు. అది మతం. అలా కాకుండా సార్ నాకు ఆలు ఇష్టం సార్, మీకు వంకాయ ఇష్టం సార్, వాడికి టెంకాయ ఇష్టం సార్, ఎవరి ఇష్టం వాళ్ళు సార్, ఆడు మనిషి. అది ధర్మం. నాకు అర్థమైందా లేదా? ఆలు తిన్న వాళ్ళంతా ఆల్ సర్వనాశనం అంటాడు, అది మతం. అదే ఇప్పుడు బలవంతంగా రుద్దబడుతోంది అందరి మీద. అది ఎందుకు అంటే నీకు అర్థమేలా చెప్తారు. 2 రాక్షసులు ఉన్నారమ్మా, వాళ్ళిద్దరూ అడవిలో ఉంటారు. వాళ్ళు ఏం చేశారంటే ఎవరన్నా దారిలో వెళ్తే సార్ భోజనం రండి సార్ అని పిలవడం. భోజనం పెట్టాక మంచం వేసేవాడు. ఆ మంచం 4 అడుగులు. ఈ మనిషి 6 అడుగులు ఉన్నాడు, ఇంకో 5.5. రే మంచానికంటే ఎక్కువ ఉన్నాడు రా, ఆ కత్తిదే అని కాళ్ళు నరికేసేవాడు. కట్టేసి బ్లడ్ అంతా పోయి తినేసేవాడు. ఎందుకు చంపారంటే సమానం చేయడానికి అని చెప్పేవారు దయామయుడు. పెద్ద మంచం వేసేవారు. వీడు 5.5 ఉండేవాడు. రే మంచం కంటే తక్కువ ఉన్నాడు, అటు నువ్వు పట్టుకో అని సమానం చేసేవాడు. అంటే లాగేసేవారు. లాగితే కాళ్ళు చేతులు. ఇది సేమ్ ఈ ఎడారి మాత్రం 1, 2 అదే అన్నమాట. అందరూ కోసుకోవాలి, అందరూ మెల్ల వేసుకోవాలి, అందరూ మొలగాలి. ఏంటిది? అసలు వ్యక్తికి స్వేచ్ఛే లేదా? అమ్మ ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళక ఎంత తింటావా? తింటావా? ఇవి నువ్వు తినాలా? ఇటు కెమెరామెన్లు అందరూను లేదు, ఆడి ఇష్టం అంతే. అవునా? నేను ఇప్పుడు జ్యూస్ తాగాను, అది నా ఇష్టం. అందరూ నేను వండిందే తినాలి. దీన్ని ఏమంటారా? నువ్వు చెప్పమ్మా, మా చెల్లివి. దుర్మార్గం అంటారా? మాది మతం కాదు, మార్గం. మేము ఒప్పుకుంటాం, మార్గం కాబట్టి దుర్మార్గం. అదన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు మూఢమతములు నశించుగాక, పాషండ మతములు నశించుగాక, క్రూర మతములు నశించుగాక, హింసామతములు నశించుగాక, అజ్ఞాన మతములు నశించుగాక,
సర్వే జన సుఖినో భవంతు. అదన్నమాట. ఇప్పుడు చెప్పు. గురుగారు, మనకి సాయిబాబా అనేవారు దేవుడా ఫకీరా, ఆధారం ఏంటి? మన సీఎం ఇప్పుడు తెలంగాణ కేసీఆర్ అన్నాం అనుకో, నువ్వు వెంటనే మొహం మాడుస్తావు, కాదు కదా అని, అవునా? అలా పక్క రాష్ట్రానికి ఇంకో పాత పేరు చెప్తే అలాగే ఉంటుంది. అలా దేవుడు అంటే దానికి ఒక డెఫినేషన్ ఉంది. ఎక్కడుంది? విష్ణు పురాణంలో ఉంది. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్య శ్రియ జ్ఞాన వైరాగ్యోషన్నాం భగ ఇతి గణ. అంటే ఏమిటి? భగవంతుడు అనేవాడు సర్వసంపూర్ణుడు, సర్వశక్తిమంతుడు, అన్ని ఐశ్వర్యములు కలిగినవాడు. జ్ఞానము, బలము, ఐశ్వర్యము, వైరాగ్యము, సౌందర్యము అన్నీ కలబోతే భగవంతుడు. అలాంటి క్వాలిటీస్ నువ్వు చెప్పిన వాళ్ళు ఉంటే అలా. అంటే కేవలం మహిమలు చూపించడమో లేకపోతే మరేదో వాడిని మనం ఇది చేయలేమంటారా? ఇప్పుడు నేను పిల్లల్ని అడుగుతాను, మనం గుడ్గా ఉండాలా గుడ్డిగా ఉండాలా? ఆబ్వియస్లీ గుడ్గానే ఉండాలి. గుడ్డిగా ఉండకూడదుగా. గుడ్డిగా ఉండడం అంటే ఏమిటంటే నీకు నువ్వు ఫీల్ అయిపోతుంటావు, నీ ఫీలింగ్ కరెక్ట్ అనుకుంటావు, అది ఎవడో యాక్సెప్ట్ చేయకపోయినా, అది తక్కానికి నిలబడకపోయినా. బహుశా నువ్వు పుట్టక ముందు ఓ సినిమా, ఆ సినిమాలో పాట ఏంటది? నల్లా సాయి, యేసు సాయి, నానక్ సాయి, జీసస్ సాయి. పచ్చి అబద్ధం కదా ఇదంతా, పచ్చి అబద్ధం. నిరూపించమని చూద్దాం. నువ్వు మీ కారు మీద స్విఫ్ట్ మీద ఆడి రాసుకుని, ఇదే ఆడి, ఇదే ప్యాంతరు, ఇదే ఫార్చునరు, ఇదే ఎండేవరు, పెద్ద పెద్ద కారు పేర్లను రాసి అయిపోద్ది ఏంటి? అవునా? డాడీ వచ్చినా డాడీ అవ్వదు. అలాగే ఎంతమంది మనోభావాలు దెబ్బతీస్తున్నారు కదా. ఓడి ఏం మనుషులురా. ఇప్పుడు తెలంగాణ సీఎం కాదు, తెలంగాణ సీఎం ఎవరని అడిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కదా అన్నాను. నో అట్టంటే ఎలాగే? నేను నిజం చెప్పడం ముఖ్యమా, మనోభావాలు గౌరవించడం ముఖ్యమా? మనోభావ మీరొక్కరే ఇంత స్ట్రాంగ్ వాయిస్ వినిపిస్తే మా అందరి నమ్మకాలు మీరు మార్చేస్తారా? నాకెందుకు, మీ బుర్రలో మీరు వాడండి అని చెప్తున్నాను నేను. ఇప్పుడు సరేనమ్మా, ఇప్పుడు ఇక్కడి నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, దానికి ఒక రూట్ ఉంటుందిగా. ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, దానికి ఒక రూట్ ఉంటుందిగా. నో నాకు ఈ రూట్ కంఫర్ట్ అలా అనకూడదు. నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి రూట్ బాగోపోయినా ఆడ వర్క్ జరుగుతుంది, ఆ రూట్లోనే వెళ్ళాలి. ఏదో దరిద్రులు బాగు చేయలేదు, తొందర చేయలేదు అని తిట్టుకోగలుగుతా అంతే. కానీ నువ్వు ఆ రూట్ ఒరే బొరే హైవే చాలా బాగుంటుంది, ఓఆర్ మీద వెళ్ళు. ఆ ఓఆర్ మీద వెళ్తే రైల్వే స్టేషన్ వద్దా? ఏరా ఆర్ఆరా ఓఆర్ఆ? కరెక్టేనా? ఓఆర్ఆర్ ఓఆర్ఆర్ ట్రిపుల్ ఓకే. ఓఆర్ఆర్ మీద రైల్వే స్టేషన్ వస్తుందా వద్దా? ఎంత దూరం వెళ్ళు, ఏ విజయవాడ వస్తుంది అంతే. అవునా? నాకు కంఫర్ట్గా ఉంది, నీ ఇష్టం, మేమేం చేయలేం కదా. ఎప్పుడైనా సక్సెస్ ఎటు ఉందో అటు వెళ్ళాలి నాన్న. రామదాస్ తెలివైనోడు, నా స్టేట్మెంట్. వాట్ యు సే? చెప్పు. రామదాసు గారు తెలివైనవాడు, అవునా కాదా? ఓ తెలివైనడా? రైట్. త్యాగరాజ స్వామి వారు తెలివైనవాడు, పోతన గారు తెలివైనవాడు, కవిత్రి మొల్ల తెలివైంది. వీళ్ళందరూ ఎవరిని నమ్మారురా? రాముని నమ్మారు. తెలివైన వాళ్ళు అంటే ఏంటంటే మళ్ళీ పుట్టని ప్రదేశానికి వెళ్ళిన వాళ్ళు అని అర్థం. తెలివైన వాళ్ళు అంటే మేడ మీద మేడ కట్టాడు, మేడ పక్కన దూడ కట్టాడు, ఆ దూడ వేసిన పేడ గోడ కుట్టాడు, ఆడు కాదు. బోల్డెన్ బిల్డింగులు కట్టేశారు, ఇప్పుడు హైడ్రా వచ్చి కొన్ని కూల్చేస్తుంది, దాని టైం వచ్చింది. అలాగే భూకంపం వచ్చి కొన్ని కూల్చేస్తుంది, బాంబు దాడి జరిగి గాజులు పగిలిపోతుంటాయి. కాబట్టి ఇక్కడ ఏదో సంపాదించినోడు తెలివైనోడు కాదు. భగవంతుడి యొక్క లోకానికి వెళ్ళడానికి మార్గాన్ని పొందినవాడు. అలా సక్సీడ్ అంటాం కదా. సక్సీడ్ అంటే డెస్టినేషన్ చేరుకున్న వాళ్ళు ఎవరు? ఇప్పుడు నేను చెప్పిన పోతన గారు, రామదాస్ గారు,
కవయిత్రుల వల్ల త్యాగరాజస్వామి వారు గట్టిగా త్యాగరాజస్వామి వారు 170 ఏళ్ళు. ఆయనకి రాములు వారు కనబడి వచ్చే ద్వాదశికి నేను వస్తాను, రెడీగా ఉందని చెప్పారు. మోక్షము గలదా భువిలో జీవన్ముక్తులు గాని వారలకు మోక్షము గలదా. ఇప్పుడు నాన్న నీ టీ షర్ట్ ఎంత నాన్న?